ఎవరికైనా ఎంతటి వారికైనా జుట్టు ఊడిపోవడం అంటే మన జుట్టు రాలిపోతుంటే హెయిర్ లాస్ అవుతుంటే చాలా బాధగా ఉంటుంది. చాలా సడన్గా బట్టతల బాల్నెస్ వస్తే ఇంకా భయంకరంగా హార్ట్ బ్రేకింగ్గా ఉంటుంది. ఇదే పెద్ద సమస్య అయిపోయిందనమాట. దీనికి సంబంధించి ఒక రీసెర్చ్ బయటకు వచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, ఎయిమ్స్ డాక్టర్స్ టీమ్, తర్వాత నిరేహ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎన్విరాన్మెంట్, వీళ్ళందరూ కలిసి ఒక రీసెర్చ్ చేశారు. అసలు పంజాబ్ హర్యానాలో కొన్ని ప్రాంతాల్లో, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో సడన్గా చాలామందికి బాల్నెస్ వచ్చేస్తుందంట, బట్టలు వచ్చేస్తుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటి? దానికి కారణం సెలీనియం అనే ఒక మెటల్. వాళ్ళ బాడీలో సెలీనియం చాలా డిస్ప్రపోర్షనల్గా చాలా ఎక్కువగా ఉందంట. సో ఎవరికైతే సెలీనియం ఎక్కువగా వాళ్ళ బాడీలో ఉందో దానికి సడన్గా వాళ్ళకి జుట్టు విపరీతంగా లాస్ అయిపోవటం, బాల్నెస్ వచ్చేయటం, బట్టతాలు వచ్చేయటం ఇలా జరుగుతుందంట. అసలు ఈ సెలీనియం వాళ్ళ బాడీలోకి ఎలా వెళ్తుంది, వాళ్ళ శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది అని రీసెర్చ్ చేశారంట. ముఖ్యంగా పద్మశ్రీ అవార్డీ ఒక ఆయన ఉన్నారు, చాలా ఫేమస్ అనమాట. ఆయన హిమ్మత్రావ్ బవాస్కర్ అని చెప్పి ఆయన దీని మీద చాలా రీసెర్చ్ చేశారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈయన రీసెర్చ్ చేశారనమాట. ఈ సెలీనియం అనేది గోధుమల ద్వారా, వీట్ ద్వారా వెళ్తుందంట. అసలు ఈ వీటి ద్వారా సెలీనియం వెళ్ళటం ఏంటి? ఇంత డిస్ప్రపోర్షన్గా, ఇంత ఎక్కువగా వాళ్ళ శరీరాల్లో సెలీనియం ఉండటం ఏంటి? దీని మీదే ఆయన రీసెర్చ్ చేశారు. మనకు తెలుసు ఎలోపీషియా, హెయిర్ లాస్ అనేది ఇది ఎక్కువగా జరుగుతుందంటే వీట్ తింటంటే. ఆ వీటిలో కూడా సెలీనియం ఎక్కువ ఉన్న వీట్ తింటంటే. సాధారణంగా మానవ శరీరంలో సెలీనియం కొంచెం ఉండాలి, ట్రేసెస్ ఆఫ్ సెలీనియం ఉండాలి. సెలీనియం ఉండటం వల్ల గ్లూటాథయాన్ మనకు ఒక ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట, గ్లూటాథయాన్ అని. అది మన బాడీలో సెల్స్ చనిపోకుండా చూస్తాయి. అంతేకాదు మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొడ్యూస్ చేసుకునేలా చేస్తాయి. థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్లో కూడా సెలీనియం కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి సెలీనియం కొంత ఉండాలి, కొన్ని లిమిటెడ్ అమౌంట్స్, కొంత ట్రేసెస్ ఆఫ్ సెలీనియం అనేది మన బాడీలో, మన బ్లడ్లో ఉండాలన్నమాట. కానీ సెలీనియం ఒక ప్రపోర్షన్ దాటితే మన బాడీ దాన్ని తీసుకోలేదు, ప్రాసెస్ చేసుకోలేదు అనమాట. సెలీనియం మన బాడీలో ఎక్కువైతే సెలినాసిస్ వస్తాయి, మనకి జుట్టు రాలిపోవటం, హెయిర్ లాస్ ఎక్కువైపోవటం, మన నెయిల్స్ అన్ని ఫాస్ట్గా కట్ అయిపోవటం. అంతేకాదు మనకి రకరకాల స్కిన్ డిసీజెస్ కానీ రకరకాల మెడికల్ కండిషన్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి సెలీనియం మన బాడీలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అదొక వైటల్ మినరల్ అనమాట. అది దాటితే మాత్రం మనం చాలా ఇబ్బంది పడతాం. మినిమం అమౌంట్స్ ఆఫ్ సెలీనియం, మినిమం ట్రేసెస్ ఆఫ్ సెలీనియం అనేది మన బాడీలో చాలా అవసరం అనమాట. ఎందుకంటే సెలీనియం అనేది కొన్ని ఎంజైమ్స్ని మన బాడీలో క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా గ్లూటాథయాన్ పెరాక్సిడేస్ అనే ఒక ఎంజైమ్ని క్రియేట్ చేస్తాయి. దానివల్ల మన బాడీలో సెల్స్ డ్యామేజ్ కాకుండా మనకి యాంటీ ఏజింగ్ వస్తుంది అనమాట. అంటే ఎక్కువగా మన ఫాస్ట్గా మన బాడీలో సెల్స్ డ్యామేజ్ కాకుండా మనం స్ట్రాంగ్గా ఉంటాం. కానీ సెలీనియం ఒక పరిధిని దాటితే బాడీలో మనం ప్రాసెస్ చేసుకోలేము అనమాట. దానివల్ల మన మొత్తం బాడీ సిస్టమ్ డిస్టర్బ్ అవుద్ది. అంతేకాదు మనకున్న హెయిర్ ఫాలికల్స్ వీకెన్ అయిపోయి హెయిర్ విపరీతంగా రాలిపోద్ది అనమాట. అయితే ఎక్కువగా వీట్ తినటం వల్ల పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, ముఖ్యంగా మహారాష్ట్రలో బుల్ధానా డిస్టిక్లో ఎక్కువగా వీట్, గోధుమలు కన్జ్యూమ్ చేయడం వల్ల ఈ సెలీనియం అనేది మన బాడీలో ఎక్కువైపోయిందంట. డాక్టర్ బవాస్కర్ పద్మశ్రీ అవార్డీ మహారాష్ట్ర బుల్ధానా జిల్లాలో చేసిన ఈ మొత్తం రీసెర్చ్లో ఒక విషయం తెలిసింది. ఏదైతే వీట్, అన్వాష్డ్ వీట్, కడగని గోధుమలు ఉన్నాయో దానిలో పర్ కేజీ ఆఫ్ వీట్కి 14.52 mg ఆఫ్ సెలీనియం ఉందంట. కడిగిన వీటిలో కూడా పర్ కేజీ ఆఫ్ వీట్కి 13.61 mg ఆఫ్ సెలీనియం ఉందంట. ఇది చాలా ఎక్కువ ప్రపోర్షన్, డిస్ప్రపోర్షన్ అని చెప్పి ఆయన చెప్పారనమాట. ఆయనే కాదు, ICMR, ఎయిమ్స్, నిరేహ్ అందరూ ఇదే చెప్పారనమాట. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన బాడీ ఎంతైతే సెలీనియం ప్రాసెస్ చేస్తో అంతవరకు మనం ఇంటేక్ తీసుకోవచ్చు. అంతకు మించితే మాత్రం మన బాడీ డిస్టర్బ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ మరో విషయం మనం గమనించాలి. హ్యూమన్ బాడీలో జింక్ చాలా వైటల్ అనమాట. మన హెయిర్ గ్రోత్ కానీ ఓవరాల్ హెల్త్ కానీ జింక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఎవరికైతే హెయిర్ లాస్ విపరీతంగా కనిపించిందో రీసెర్చ్లో, చాలా హెయిర్ లాస్ సడన్గా బట్టతలు రావటం, బాల్డ్ హెయిర్ రావటం కనిపించిందో వాళ్ళలో జింక్ చాలా తక్కువ ఉందంట. తర్వాత సెలీనియం చాలా ఎక్కువ ఉందంట వాళ్ళ బ్లడ్లో. దీంతో ఎక్సెసివ్ సెలీనియం కన్జంప్షన్ అనేది చాలా తప్పు అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారనమాట. ఇక్కడ అసలు ఈ ప్రాంతంలో పంజాబ్, హర్యానా బెల్ట్లో ఇంత సెలీనియం ఎందుకు వచ్చింది? ఇదే పెద్ద క్వశ్చన్. దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. ప్రాథమికంగా వచ్చిన నివేదిక ప్రకారం మన హిమాలయస్ శివాలిక్ రేంజ్లో ఏదైతే లోయర్ రేంజెస్ ఆఫ్ హిమాలయస్ ఉన్నాయో ఆ ప్రాంతంలో రేంజ్ రాక్స్ ఉంటాయంట. ఈ రాక్స్లో సెలీనియం కంటెంట్ చాలా ఉంటుందంట. వర్షం పడినప్పుడు ఈ రాక్స్ బాగా కరిగి ఈ సెలీనియం వర్షపు నీటి ద్వారా ఈ పంట పొలాల్లోకి వచ్చేస్తాయి. పంజాబ్, హర్యానా అక్కడ వీట్ పండిస్తారు కాబట్టి ఈ పంట పొలాల్లో పండిన వీట్, గోధుమలలో సెలీనియం కంటెంట్ ఎక్కువ ఉందంట. దాంతో ఈ సెలీనియం బాగా పెరిగింది వీటిలో. అలాంటి వీట్ రేషన్ షాపుల్లో కానీ రకరకాల షాపుల్లో
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్లో పంచుతున్నారు. అలాంటప్పుడు ప్రజల బాడీలో మోతాదుకు మించి సెలీనియం కంటెంట్ పెరిగిపోతే దానివల్ల వాళ్ళకి విపరీతమైన హెయిర్ లాస్, బాల్డ్ హెయిర్, బట్టతల వచ్చేస్తుందని చెప్పి ప్రాథమిక నివేదికలు చెప్తున్నాయి. అంటే మనం ఎప్పుడైతే సెలీనియం ఫుడ్ ఎక్కువ తీసుకుంటామో, జింక్ ఉండే ఫుడ్ తక్కువ తీసుకుంటామో అప్పుడు మనకి హెయిర్ లాస్ వస్తుంది. జింక్ అనేది చాలా ఇంపార్టెంట్ హెయిర్ గ్రోత్కి. అదేవిధంగా సెలీనియం అనేది చాలా డేంజరస్ అనమాట హెయిర్ గ్రోత్కి. సెలీనియం బాడీలో కొంచెం ఉండాలి, మోతాదుకు మించి ఉంటే కనుక ఖచ్చితంగా మనం విపరీతమైన హెయిర్ లాస్కి గురవ్వాల్సిందని చెప్పి ICMR, ఎయిమ్స్ మరియు నిరేహ్ నివేదికలు చెబుతున్నాయి.